వెల్కమ్ టు కీర్తిశ్రీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అనంతపురం జిల్లాలో రెన్యూ పవర్ భారీ ప్రాజెక్టుకు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం. 22,000 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణం. ఏపీని క్లీన్ ఎనర్జీ హబ్ గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ఫైళ్ల క్లియరెన్స్ కి మంత్రులు డబ్బులు తీసుకుంటారని కొండా సురేఖ వ్యాఖ్య. వరంగల్లో ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ శంకుస్థాపనలో ఈ వ్యాఖ్యలు. 4.5 కోట్లతో కాలేజీ బోర్డు నిర్మాణానికి కంపెనీ ముందుకు వచ్చిందని సురేష. గత బీఆర్ఎస్ మంత్రుల గురించేనని సురేఖ వివరణ. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపణ. ఆపరేషన్ సింధు ట్రైలర్ అయిన రాజ్నాథ్ సింగ్ సమయం వచ్చినప్పుడు పూర్తి సినిమా చూపిస్తామని వ్యాఖ్య. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే పాక్ తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిక. బ్రహ్మోస్ టిఫిన్ దెబ్బకు పాక్ దిగొచ్చిందన్న రక్షణ మంత్రి. 23 నిమిషాల్లోనే పాక్ లో ఉగ్ర ముక్కలకు దెబ్బతీస్తామని వెల్లడి. వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు. గన్నవరంలో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని మైనింగ్ ఏడీ ఫిర్యాదు. గన్నవరం పోలీస్ స్టేషన్ లో వంశీపై కేసు నమోదు. 100 కోట్లపైన అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై మైనింగ్ ఏడీ ఫిర్యాదు. తిరుమల శ్రీవారికి సంజీవ్ గోయంక భారీ విరాళం. 7 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు స్వామివారికి విరాళం. దాదాపు 5 కిలోల బంగారంతో చేయించినప్పటి కటి హస్తం వరద హస్తాలు. ఐపీఎల్లో లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయంక. నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు. ఇటీవల లాభాల నేపథ్యంలో మదుపరుల లాభాల స్వీకరణ. సెన్సెక్స్ 200, నిఫ్టీ 42 పాయింట్ల నష్టం. మెరుగ్గా రాణించిన స్మాల్ మిడ్ క్యాప్ షేర్లు. అమెరికా డాలర్తో పోలిస్తే స్వల్పంగా పెరిగిన రూపాయి విలువ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ను పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం వేతపల్లి గ్రామంలో రెన్యూ పవర్ సంస్థ ఏర్పాటు చేయనున్న 22,000 కోట్ల విలువైన భారీ హైబ్రిడ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతితో పాటు వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, రెన్యూ పవర్ ప్రాజెక్టుకు మనం వేస్తున్న పునాది రాయి భారతదేశ క్లీన్ ఎనర్జీ విప్లవానికి పునాది రాయి వంటిదే. 22,000 కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు కేవలం గ్రిడ్లకు శక్తినివ్వడమే కాకుండా నిరుద్యోగ యువత ఆశయాలకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. And all these investments are coming predominantly to the Rayalaseema region of our Andhra Pradesh. These are not just investments, they are endorsements of trust, vision and an Andhra Pradesh that is open for green business. The Anantapur Renewable Energy Complex will rise in 2 powerful phases. Phase 1, 587 megawatts of solar energy, 250 megawatts of wind and 415 megawatts of battery energy storage system. A total investment of 7,000 crores will be deployed by Renew Energy. And combining with phase 2, a total 1,800 megawatts of solar, 1 gigawatt of wind, 2,000 megawatts of battery energy storage systems with a total investment of 22,000 crores will only come to the Rayalaseema region of Andhra Pradesh. This complex is more than generating power. It will generate livelihoods, empower communities and energize our economy. After a 5-year lull, Andhra Pradesh is witnessing a green renaissance. A return of renewable energy majors like Renew sends a loud and clear message that this is the decade of Andhra Pradesh. This is the dawn of clean Pradesh. Let us not forget, Renew was one of the largest renewable energy investor in Andhra Pradesh before 2019. Despite the challenges of the past, they are back not just with investment but with conviction. Because when policies are strong, confidence returns, and when leadership is visionary, growth is inevitable. Mr. Sinhaji, your belief in our state and its future is really inspiring. Your return is not just a partnership, it is a reunion of vision and values. I was sitting next to Sinhaji. He was explaining various other projects as a group they want to undertake. I told him only one thing: give Andhra Pradesh the first opportunity and we will deliver on the speed of doing business, and we will ensure that you will call Andhra Pradesh
and Rayalaseema your home soon. To all the government officials and the partners who made today possible, thank you very much for being the wind beneath Andhra Pradesh's green wings. We are not just laying concrete here, we are laying a vision of cleaner, greener and greater Andhra Pradesh. I would request all my cabinet colleagues, MLAs, MPs, NETCAP and all concerned district officials to extend all support to such projects and ensure that they have absolutely zero difficulty. The collector is also here. He has to take up the responsibility and lead from the front. The Honorable Energy Minister is also here. Any support that is required, we are more than willing to extend. Every step taken today to support investors during project execution will go a long way in establishing us as a leading state in renewable energy deployment and a hub for clean energy. Together, let us rise. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిసిపోలేదని ప్రపంచం ఇప్పటి వరకు చూసింది కేవలం ఒక ట్రైలర్ మాత్రమేనని సరైన సమయం వచ్చినప్పుడు భారత సాయుధ దళాలు పూర్తి సినిమా చూపిస్తాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తున్న తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గుజరాత్లోని భుజ్లో ఉన్న భారత వైమానిక దళ స్థావరంలో శుక్రవారం ఎయిర్ వారియర్స్ భద్రతా దళాలను ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు, అందరూ ఇప్పటిదాకా చూసింది ఒక ట్రైలర్ మాత్రమేనని చెప్పారు. पाकिस्तान की सरजमी पर पल रहे आतंक के अजगर को कुचलने के लिए, और वह आपने करके दिखाया है। और मैं ये कहूं, ये कहना गलत नहीं होगा, जितनी देर में लोग नाश्ता पानी निपटाते हैं उतनी देर में आपने दुश्मनों को निपटा दिया। आपने दुश्मनों की जमीन पर जाकर आपने मिसाइलें गिराई है। उसकी गूंज केवल भारत की सीमाओं तक ही सीमित नहीं रही है, बल्कि सारी दुनिया ने सुना है मेरे दोस्तों, सारी दुनिया ने सुना। और वास्तव में वह गूंज सिर्फ मिसाइल्स की ही नहीं थी, वह गूंज थी आपके शौर्य की और भारत के सेना के जवानों के पराक्रम। ऑपरेशन सिंदूर में भारतीय वायुसेना ने जो प्रभावी भूमिका निभाई है, उसकी सराहना इस देश में ही नहीं बल्कि दुनिया के दूसरे देशों में भी हो रही है। आपके इस ऑपरेशन में न केवल दुश्मनों को डोमिनेट किया है आपने, बल्कि उन्हें डेसिमेट करने में भी कामयाबी हासिल की है। आतंकवाद के खिलाफ चलाए गए इस अभियान को नेतृत्व हमारी एयरफोर्स ने किया, और हमारी एयरफोर्स एक ऐसी स्काई फोर्स है जिसने अपने शौर्य, पराक्रम और प्रताप से आसमान की नई और बुलंद ऊंचाइयों को भी छू लिया है। मैं चीफ एयर मार्शल एपी सिंह को भी इसके लिए मैं बधाई देना चाहता हूं, उनके पूरे ऑफिसर्स, उनके पूरे टीम, उनके सारे जवानों को भी मैं बधाई देता हूं। और साथियों, कोई छोटी बात नहीं है कि हमारी एयरफोर्स की पहुंच पाकिस्तान के हर कोने तक है, और ये बात पूरी तरह से साबित हो चुकी है तो हमारी तीनों फोर्सेस की, लेकिन आज एयरबेस पर आए हूं इसलिए मैं इसकी चर्चा कर रहा हूं। और आज स्थिति यह है कि भारत के फाइटर प्लेन बिना सरहद पार किए ही यहीं से उनके हर कोने तक सीधा प्रहार करने में पूरी तरह से सक्षम है। और पूरी दुनिया ने देख लिया है कि कैसे आपने पाकिस्तान की धरती पर मौजूद आतंकवाद के 9 ठिकानों को ध्वस्त कर दिया। बाद में की गई कार्रवाई में उनके अनेक एयरबेस भी तबाह कर दी है। ऑपरेशन सिंदूर के दौरान इंडियन एयरफोर्स ने केवल पराक्रम ही नहीं दिखाया है, बल्कि पूरी दुनिया के सामने प्रमाण भी दिया है। प्रमाण इस बात का తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జైంట్స్ యజమాని సంజీవ్ గోయంకా భారీ విరాళం అందజేశారు. 7 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వామివారికి బహూకరించారు. దాదాపు 5 కిలోల బంగారంతో చేయించిన కటిహస్తం, వరద హస్తాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందించారు. ఇక ఐపీఎల్లో ఎల్ఎస్జీ ఫ్రాంచైజ్ ఓనర్ అయిన గోయంకా గతేడాది నుంచి మేఘమేళంలో రిషబ్ పంత్ను ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 27 కోట్లకు కొనుగోలు చేసి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
కానీ ఈ సీజన్లో పంత్ అందుకు తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలబడ్డాడు. విశ్వతః ప్రవీణాః యూయం పాదస్వస్తిభిస్తదానః శమాత్రీశ్వరేవ దైవతన్నః ఫణిశైలాధిపరేవ దైవతన్నః భగవాన్ వెంకటదేవ దైవతన్నః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరబంధనన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస పరభాగజన్నః పత్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతలకమలే సర్వదా దానలక్ష్మీ స్వర్గంగే భూతకారుణ్యలక్ష్మీ హఠాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిలగుణగణారంభరే కీర్తిలక్ష్మీ సర్వాంగలక్ష్మీ తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఫైల్ క్లియరెన్స్ కోసం మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గురువారం వరంగల్లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేను అటవీ శాఖ మంత్రిగా ఉన్నందున కొన్ని కంపెనీలు ఫైల్ క్లియరెన్స్ కోసం నా వద్దకు వస్తుంటాయి. సాధారణంగా మంత్రులు ఇలాంటి ఫైళ్లను క్లియర్ చేయడానికి డబ్బులు తీసుకుంటారు. కానీ నేను మాత్రం ఒక్క నయా పైసా కూడా ఇవ్వొద్దని, దానికి బదులుగా పాఠశాల నిర్మాణం వంటి సామాజిక సేవ చేయాలని వారికి చెబుతానని వ్యాఖ్యానించారు. క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్, నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి. నేను ఒక చిన్న మాట, అది నేను జనరల్ గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఆపాదిస్తున్నాను. నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఇక్కడ కూడా మాట్లాడు, జనరల్ గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడు, అందరూ అని కూడా మాట్లాడలేదు, జనరల్ గా మంత్రులు అని మాట్లాడిన దాన్ని ఎవరి ఆలోచనలు బట్టి వాళ్ళు దాన్ని అర్థం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళ మైండ్ ను బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నేనేదో తప్పు మాట్లాడినా, మా మంత్రులు అవినీతి చేస్తా ఉన్నారు అనే పద్ధతిలో నేను మాట్లాడినా అని చెప్పి ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం. వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది, లేకపోతే నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి తప్పకుండా నేను కంప్లైంట్ ఇస్తాను. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై గనుల శాఖ ఏడీ గన్నవరం పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన అక్రమ త్రవ్వకాలపై నివేదికను పోలీసులకు సమర్పించారు. 2019 నుంచి 24 సమయంలో వంశీ ఆయన వర్గం అక్రమార్కులపై పాల్పడినట్లు నివేదికలో పేర్కొన్నారు. 100 కోట్లపైన అక్రమార్కులకు పాల్పడ్డారని వంశీపై మైనింగ్ ఏడీ ఫిర్యాదు చేశారు. దీంతో గన్నవరం పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. దీనిపైన పీటీ వారెంట్ కోర్టులో దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఇక ఇప్పటికే ఆయన వివిధ కేసుల్లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న విషయం తెలిసిందే. దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఇటీవలి కాలంలో నమోదైన లాభాల నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో వారాంతపు చివరి ట్రేడింగ్ సెషన్లో కీలక సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ రెండు నష్టాలను చవిచూశాయి. బీఎస్సీ సెన్సెక్స్ 200.15 పాయింట్లు క్షీణించి 82,330.59 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ ఒక దశలో
82,514.81 గరిష్ట స్థాయిని తాకి మరో దశలో 82,146.95 కనిష్ట స్థాయికి పడిపోయింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 42.30 పాయింట్లు నష్టపోయి 25,019.80 వద్ద ముగిసింది. గురువారం నాటి భారీ ర్యాలీ అనంతరం నిఫ్టీ కన్సాలిడేషన్ బాట పట్టినట్లు తెలిసింది. ఇస్రో చైర్మన్ వి నారాయణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం ప్రత్యేక దర్శన టికెట్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్న ఆయన శ్రీవారి దర్శనంతో ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. దర్శనం అనంతరం టెంపుల్ అధికారుల నుంచి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో సత్కరించారు. ఇటీవల ఇస్రో చేపట్టిన విజయవంతమైన మిషన్లకు ఇది దైవ ఆశీర్వాదమేనని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మరిన్ని అంతరిక్ష విజయాలు సాధించేందుకు శ్రీవారి ఆశీస్సులు కావాలన్నారు. On 18th, early morning, 5:59, we have scheduled the 101st launch of India. The PSLV C-61 rocket will be lifting the Earth Observation Satellite 09. As you all are aware, the Indian space program was started in the year 1962. Now almost we are completing 63 years. This will be the 63rd launch of the PSLV. And we are going to have a Earth Observation Satellite, which is going to serve the country in all domains of Earth observation. It will be all-weather satellite. Irrespective of the cloud or rain, it can take the Earth observation data and serve the country in all domains. Thank you. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యారంగంలో అమలు చేసిన సంస్కరణలను చంద్రబాబు ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఆరోపించారు. టీచర్లకు ప్రమోషన్లు కల్పించిన పద్ధతిని రద్దు చేస్తూ కొత్తగా 9 రకాల స్కూళ్ల వ్యవస్థను ప్రవేశపెట్టడం గందరగోళానికి దారితీస్తోందని అన్నారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 10,000 మంది ఉపాధ్యాయులకు డిమోషన్లు రావచ్చని చెప్పారు. ఒకవైపు ఉపాధ్యాయులను సర్ప్లస్ గా ప్రకటిస్తూ మరోవైపు డిఎస్సీ మోసం చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే సబ్జెక్ట్ టీచర్ల సేవలు అవసరమని అన్నారు. విద్యా వ్యవస్థను నాశనం చేయవద్దని ఆమె హెచ్చరించారు. మరియు విద్యా భవన్లు ముట్టడించడం, ధర్నాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉపాధ్యాయులు వారికి రావాల్సిన డిఏలు అడగట్లేదు, వారికి రావాల్సిన పిఆర్సీ కమిటీలు అడగట్లేదు, వారికి రావాల్సిన ఐఆర్ అడగట్లేదు. కేవలం విద్యారంగాన్ని బతికించండి అని మాత్రమే వాళ్ళు కోరుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఎందుకంటే ప్రైమరీ స్కూల్స్ ను స్ట్రెంథైన్ చేయాలని ఒక ఉద్దేశంతోనే ఉపాధ్యాయులు పోరాటం చేయడం జరుగుతోంది. అలాగే ప్రభుత్వ పాఠశాలను బతికించాలని ఒక ఆలోచనతోనే ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు ధర్నా బాటపడి నిన్న మొన్న ధర్నాలు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి రాగానే ఎందుకు అంత అగ్రెసివ్ గా 117 జీవోను రద్దు చేయాలి, అలాగే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ చట్టం తేవాలి అని ఇంత హడావిడి ఎందుకు చేస్తుందో, ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఈరోజు టీచర్స్ లో ఏర్పడింది. అలాగే విద్యార్థి తల్లిదండ్రులలో కూడా ఏర్పడిన విషయం మనందరం కూడా గమనిస్తాం. మార్పులు చేయండి, క్రమంగా మార్పులు చేయాలి. ఈరోజు 117 జీవోను రద్దు చేస్తామని చెప్పి 117 జీవోకు బదులుగా 19, 20, 21 జీవోలు తీసుకురావడం జరిగింది. నిజంగా మేము వాళ్ళు గతంలో ఏం చెప్పారు, ప్రైమరీ స్కూల్స్ బతికిస్తాము, ప్రైమరీ స్కూల్ స్ట్రెంథైన్ చేయడానికి మేము 117 జీవోను రద్దు చేస్తామని చెప్పి ఈరోజు 19, 20, 21 జీవోను తీసుకురావడం జరిగింది. మీరు గమనిస్తే 19, 20, 21 జీవోలో ప్రైమరీ స్కూల్స్ ఉంటున్నాయా, ప్రైమరీ స్కూల్స్ ఉండే పరిస్థితి ఉందా? ఈ రోజు 19, 20, 21 జీవోలు తీసుకొచ్చి 9 రకాల స్కూల్స్ ను ఈ రోజు తీసుకోవడం జరిగింది. అదే గత ప్రభుత్వంలో 6 స్కూల్స్ ఉంటేనే మేము 4 స్కూల్స్ తెస్తామని చెప్పడం జరిగి ఈ రోజు అదనంగా 6కు 3 స్కూళ్లు యాడ్ చేసి
9 స్కూల్స్ తీసుకొచ్చారు. 9 స్కూల్స్ కూడా ఈరోజు కరెక్ట్ గా ఒక నామ్స్ ప్రకారం వాటిని ఫామ్ చేయలేదు. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే ఇక్కడ పీపుల్ టీచర్ రేషియో కూడా గమనిస్తే ఒక్కొక్క స్కూల్ కు ఒక రకమైన పీపుల్ రేషియో తీసుకున్నారు. ఒక దాంట్లో 1:20, ఒక దాంట్లో 1:30, ఒక దాంట్లో 1:10, ఒక దాంట్లో 1:10 ఇలా తీసుకొని పోయి గ్రూప్ 1 పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల ఆందోళనపై సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. పోటీ పరీక్షలు ఎలా జరుగుతున్నాయన్న అవగాహన రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. ఎగ్జామ్లు రాసిన అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందువల్ల విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గ్రూప్ పరీక్షలకు ఉండే ప్రాధాన్యతను ప్రభుత్వం నొసల వైపు చూసిందని, ఇది నిరుద్యోగ యువతలో తీవ్ర అసంతృప్తికి దారితీసిందని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తులో ప్రభుత్వం ఆడుకుంటోందని ఆరోపించారు. విషయం ఏంది, ఈ కేసులు ఏంది, ఎందుకు జరుగుతూ ఉంది, అసలు ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ మీద ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు మిస్ వరల్డ్ రివ్యూ మీటింగ్లు, ప్రపంచ సుందరులతో భోజనాలు ఇన్నిసార్లు చేసినారు. కానీ మరి ఇప్పటి వరకు 2 మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం పైన, గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో జరుగుతున్న రాద్ధాంతం పైన ఇప్పటి వరకు కనీసం ఒక రివ్యూ మీటింగ్ అన్న. నాకు ఏమనిపించిందంటే మొన్న ఒక ఫోటో కనబడింది. మిస్ వరల్డ్ పోటీలకు పోయినారు, ఎంటైర్ క్యాబినెట్ ఒకటే టేబుల్ మీద కూర్చుంది. మొన్న మొత్తం క్యాబినెట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, శ్రీధర్ బాబు గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి. ఆ రోజైనా మరి ఇన్నేళ్లు చదువుకున్న విద్యార్థులు గ్రూప్ 1 ఎగ్జామ్ వాళ్ళ ప్రాణం పణంగా పెట్టి, వాళ్ళ తల్లిదండ్రులు పణంగా పెట్టి ఇన్ని సంవత్సరాలు విద్యార్థులు చదువుకొని పరీక్షలు రాస్తే వాళ్ళకున్న సందేహాలని మనం కనీసం నివృత్తి చేయట్లేదు. కనీసం ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టుకుందాము అని కూడా ముఖ్యమంత్రి గారికి ఆలోచన రాలేదు. ఏమన్నా అంటే ఒకప్పుడు పరీక్షలు నోటిఫికేషన్లు పెట్టమని చెప్పి రోడ్డెక్కినారు విద్యార్థులు, ఇవాళ నోటిఫికేషన్లు వద్దు అని చెప్పేసి రోడ్డెక్కుతా ఉన్నారు. ఒకసారి నేను ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాను, ముఖ్యమంత్రి గారు ఏ విద్యార్థులు ఇప్పుడు నోటిఫికేషన్ వద్దని చెప్పినారో మీరు దయచేసి మా అందరికి చెప్పాలి. ఇక నెక్స్ట్ మీ ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే రైతులందరూ రైతు బంధు చేయొద్దని చెప్పి రోడ్డెక్కినారు, మహిళలను మాకు పెన్షన్ వద్దని రోడ్డెక్కుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు రైతులు నాకు రుణమాఫీ వద్దు అని చెప్పి రోడ్డెక్కినారు అన్న మాటలు మాట్లాడతాడు ముఖ్యమంత్రి గారు. ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ విద్యార్థో ఏ నిరుద్యోగో మాకు నోటిఫికేషన్లు వద్దు అని చెప్పి ఇప్పటి వరకు రోడ్డెక్కిన దాఖలాలు లేవు. ఈ ముఖ్యమంత్రి గారు ఆ మాటలు మాడుతూ ఉంటారు. అసలు ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి? ఈ విద్యార్థులు అడిగిన సమస్యల్ని ఇప్పటి వరకు విద్యార్థులు కనీసం 2000 వాళ్ళ గ్రీవియన్సెస్ కానీ వాళ్ళ సందేహాలు కానీ గవర్నమెంట్కి రాసినారు. గ్రూప్ 1 విద్యార్థులందరూ ఇప్పటి వరకు ఆర్టీఐ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ క్యాబినెట్ నుంచి కానీ ఇప్పటి వరకు ఒక్క రిప్లై రాలేదు. అప్పుడే వాళ్ళు మా దగ్గర రావడం జరిగింది. దాని గురించి కోర్టుకు వెళ్ళినారు. కానీ ఇప్పటి నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి కోర్టు కూడా కొన్ని సందేహాలు లేవనెత్తింది. ఆ సందేహాలు కూడా గవర్నమెంట్ కనీసము. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం 35 కోట్లు ఖర్చు పెట్టామని ప్రచారం చేసినప్పటికీ భక్తులు మాత్రం వాస్తవ పరిస్థితులను తప్పక నిరసిస్తున్నారు. కనీస రోడ్డు సౌకర్యం లేకపోవడం, మట్టి రహదారుల్లో ముళ్ల కంపల మధ్య నడవాల్సి రావడం భక్తుల ఆగ్రహానికి దారితీసింది. త్రాగునీరు, సన్మార్గ పథాలు, శౌచాలయాల కొరతతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని వాపోయారు. ప్రభుత్వం చేసిన వాదనలకు భక్తుల అనుభవాలు విరుద్ధంగా ఉండటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ కొంచెం మంది తక్కువ ఉంటారు, మాకు చేతగానే ఉన్నాము. అందరం వస్తే కొంచెం మంచిగా ఉంటదని వచ్చినందుకు ఏ సౌకర్యాలు లేవండి. ఇన్ని కోట్లు అన్ని కోట్లు పెట్టి మేము అన్ని చేసినాము, ఇది చేసినాము అది చేసినాం. సరే పుణ్యాత్ములు శాంక్షన్ చేసి మంచిగా చేసిన అంటే అది బాగుంటది. ఒక్కటి కూడా లేదండి. ఒక్కసారి ఇవన్నీ చూడండి. నడవడానికి కూడా అన్ని ముళ్ళ కంపలు, రాళ్ళు, రప్పలు. ఎట్లా పోతామండి చెప్పండి? నువ్వు అన్ని చేసినావు, అన్ని చేస్తాను, నేను ఇన్ని శాంక్షన్ చేసిన, అన్ని చేస్తాను అన్నప్పుడు అన్ని చేయాలన్నా వద్దా? ఏది లేదండి. మాకైతే ఏ సౌకర్యం లేదు. 35 కోట్లతోటి చేసినావని ప్రచారం చేసిండు. 3 కోట్లు ఖర్చు పెట్టిందో లేదు అసలు. నిన్న వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి అంటే మంత్రులు వచ్చినప్పుడే అయితేనే మంచిగా ఉంటాయి. కానీ మాలాంటి ప్రజలు మేమెన్నుకున్నోళ్ళే కదా, మరి మా పైసలే కదా, అన్ని మా డబ్బులతోటే మీరు అన్ని చేయిస్తామని అన్నారు కదా. మరి ఏవండి పైసలు తీసుకునే వరకేనా మేము ఇన్ని కష్టాలు పడాలనా? మరి ఎందుకు ఇన్ని ప్రచారాలు చేస్తాను? చెయ్యకండి. ఈ జనాలందరూ ఇక చూడండి ఎంత అవస్థలు పడతానో మేమందరము. మా కోసం మోసుకోవడానిక మీరు ఇన్ని ప్రచారాలు చేసేది? మా డబ్బులు తీసుకొని మీరు బాగుపడ్డాక. వరంగల్ నుంచి వస్తాను అండి. ఇవాళ కొంచెం మంది తక్కువ ఉంటారు, మాకు చేత. హైదరాబాద్ గచ్చిబౌలిలో ప్యూరోపాల్ క్రియేషన్స్ అండ్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో నకిలీ సాఫ్ట్వేర్ సంస్థ భారీ మోసం చేసింది.
ట్రైనింగ్ పేరుతో వందల మంది నిరుద్యోగులను నమ్మించి ఒక్కొక్కరు నుంచి 2 లక్షల వరకు వసూలు చేసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆశలు చూపి చివరకు బోర్డును తిప్పేసి మాయమైంది. వందలాది మంది బాధితులు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. అధికారుల దృష్టికి వెళ్లినా ఫలితం లేకపోవడంతో నిరాశతో ఉన్నారు. ఉద్యోగుల కళల్ని ఆడిపోసిన సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కంపెనీలో 3 months బ్యాక్ మేము జాయిన్ అయ్యాము. వాళ్ళు మాకు జాయిన్ అయిన టైంలో 3 months ట్రైనింగ్ ఇస్తాము, తర్వాత టెస్ట్ పాస్ అయితే ప్రాజెక్ట్లో అసైన్ చేస్తామని చెప్పారు. 1 month ట్రైనింగ్ అయింది రెగ్యులర్గానే. రోజు 1 hour వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. మాకు ల్యాప్టాప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. రోజు 1 hour క్లాస్ అయ్యేది. అంతా బాగానే ఉంది. 1 month శాలరీ కూడా పడింది. సెకండ్ మంత్ నుంచి శాలరీ రాలేదని చెప్పి 2-3 times మెయిల్స్ పెడితే రెస్పాన్స్ లేదు. సో వన్ ఫైన్ డే మేము వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళ అందరి నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చినాయి. సో వెంటనే అందరం అలర్ట్ అయ్యాం. అంటే వాళ్ళు మా అంతటా మేము గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం వాట్సాప్లో, చేసి అందరం అలర్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం షట్ డౌన్ అయ్యి ఉంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే సంస్థ ప్యూరోపాల్ ఐటీ సొల్యూషన్ అనే సంస్థతో మిలాఖత్ అయి దాదాపు ఒక 100 నుంచి 150 మంది పైగా నిరుద్యోగ యువకుల్ని మోసం చేశారని వారు కొంతమంది మా దగ్గరికి మా కార్యాలయానికి రావడం జరిగింది. దాదాపు 2 నుంచి 2.5 లక్షల రూపాయలు ఒక్కొక్కళ్ళు వారికి పేమెంట్ చేశారు. తర్వాత 2 నెలలుగా 3 నెలలుగా ఏదో కొద్దిగా జీతాలు ఇచ్చినట్టుగా ఇచ్చి తర్వాత కంపెనీని మూత పెట్టారని చెప్పి మా దగ్గరికి వచ్చి మాకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది, సమస్యను టేకప్ చేయమని. వీరి సమస్యను పరిశీలించినప్పుడు నిజంగా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఎందుకంటే నిరుద్యోగ యువకులు తన ఉద్యోగ వేటలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కంపెనీలో స్కిల్ హబ్లో వీటిని నమ్ముకుంటారు, లేకపోతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పేవాడు. వాళ్ళు ఉద్యోగాలు అమ్ముతున్న పేరు మీద కొన్ని లక్షలు కట్టించుకుంటారు. కానీ ఇక్కడ డబ్బులు లేదంటూనే ముందు 10,000, 20,000, 50,000 లాగా మరి మోసం చేసి 2 లక్షల పై తీసుకున్నారు. దీని మీద మేము ఈరోజు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ లో ఎవరు నాయకత్వం వహించాలో నిర్ణయించే హక్కు కాంగ్రెస్ కు లేదన్నారు. మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ చీఫ్ గా నియమించినప్పుడు మమ్మల్ని అడిగారా అని ప్రశ్నించారు. రాహుల్, ప్రియాంకలు కాక ఖర్గేను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించామన్నారు. కేసీఆర్ది దృష్టితో పాలన, రేవంత్ది మాటల గోల అని విమర్శించారు. దళితులను సీఎం చేయాలన్న ప్రేమ నిజమైతే దామోదర రాజనరసింహను లేదా ఖర్గేను సీఎం చేయాలన్నారు. బీఆర్ఎస్ లో ఎవరు నాయకత్వం చేపట్టాలో చెప్పే అర్హత రేవంత్ కు లేదని ఘాటుగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పైన, తర్వాత హరీష్ రావు గారి ప్రెస్ మీట్ పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముందుగా హరీష్ రావు గారిపై చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 10 సంవత్సరాల పాటు అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రధానంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా, వ్యవసాయకంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసినటువంటి పార్టీ నాయకులు కేసీఆర్ గారు. రాజకీయ పార్టీల నాయకత్వానికి సంబంధించి నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించిన విషయాలను చూసినట్టయితే అది పార్టీల అంతర్గత విషయం. ఏ పార్టీకి ఎవరు అధ్యక్షులు ఉండాలి, ఆ పార్టీ విధాన నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలనేది అంతర్గతమైనటువంటి విషయం. అట్లంటే మరి మేము వాళ్ళ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ను నియమించినప్పుడు ఆ రోజు దళితులను ఎందుకు నియమించలేదని ఎవరైనా అడిగినరా? నియమించాలనుకుంటే మీరు ఎందుకు నియమించలేదు? అంటే ప్రేమ అనేటువంటిది పెదవుల పైన కాదు. నిజంగా మీరు సామాజిక న్యాయం పాటించాలనుకుంటే మీ చర్యలలో, మీరు చేసేటువంటి కార్యక్రమాలలో చూపించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పార్టీ నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి గొప్పగా మేలు జరుగుతుందనేటువంటి ఆలోచన విధానంతో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అది మొదటి నుంచి కూడా అదే మరి సంస్కృతిని కొనసాగిస్తున్న సంగతి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అనంతపురం జిల్లాలో రెన్యూ పవర్ భారీ ప్రాజెక్టుకు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం. 22,000 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణం. ఏపీని క్లీన్ ఎనర్జీ హబ్ గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి.
ఫైళ్ల క్లియరెన్స్ కి మంత్రులు డబ్బులు తీసుకుంటారని కొండా సురేఖ వ్యాఖ్య. వరంగల్లో ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ శంకుస్థాపనలో ఈ వ్యాఖ్యలు. 4.5 కోట్లతో కాలేజీ బోర్డు నిర్మాణానికి కంపెనీ ముందుకు వచ్చిందన్న సురేష. గత బీఆర్ఎస్ మంత్రుల గురించి రెడ్డి సురేఖ వివరణ. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపణ. ఆపరేషన్ సింధు ట్రైలర్ అయిన రాజ్నాథ్ సింగ్ సమయం వచ్చినప్పుడు పూర్తి సినిమా చూపిస్తామని వ్యాఖ్య. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే పాక్ తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిక. బ్రహ్మోస్ క్షిపణి దెబ్బకు పాక్ దిగొచ్చిందన్న రక్షణ మంత్రి. 23 నిమిషాల్లోనే పాక్ లో ఉగ్ర ముక్కలకు దెబ్బతీస్తామని వెల్లడి. వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు. గన్నవరంలో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని మైనింగ్ ఏడీ ఫిర్యాదు. గన్నవరం పోలీస్ స్టేషన్ లో వంశీపై కేసు నమోదు. 100 కోట్లపైన అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై మైనింగ్ ఏడీ ఫిర్యాదు. తిరుమల శ్రీవారికి సంజీవ్ గోయంక భారీ విరాళం. 7 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు స్వామివారికి విరాళం. దాదాపు 5 కిలోల బంగారంతో చేయించినప్పటి హస్తం వరద హస్తాలు. ఐపీఎల్లో లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయంక. నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు. ఇటీవల లాభాల నేపథ్యంలో మదుపరుల లాభాల స్వీకరణ. సెన్సెక్స్ 200, నిఫ్టీ 42 పాయింట్ల నష్టం. మెరుగ్గా రాణించిన స్మాల్ మిడ్ క్యాప్ షేర్లు. అమెరికా డాలర్తో పోలిస్తే స్వల్పంగా పెరిగిన రూపాయి విలువ. మరిన్ని అప్డేట్స్ గురించి చూస్తూ ఉండండి కీర్తి శ్రీ న్యూస్.